హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన. ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ అనేది ఉద్యోగులకు తప్పనిసరిగా అందించే సేవింగ్స్ అండ్ రిటైర్మెంట్ ఫండ్. ఈ ఫండ్ ఉద్యోగ సమయంలో ఇంకా ఉద్యోగం మానేశాక డబ్బు అవసరమైన సమయంలో ఆర్థిక భద్రత కల్పిస్తుంది. అలాగే రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులకు ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు అందిస్తుంది. ఈపీఎఫ్ఓ ముఖ్య ఉద్దేశం రిటైర్మెంట్ సేవింగ్స్. దీనిని విత్డ్రా నిబంధనలు కూడా ఉన్నాయి. పెళ్లి, చదువు లేదా అత్యవసర వైద్య పరిస్థితుల్లో ముందుగానే విత్డ్రా చేసుకోవచ్చు. అయితే ఉద్యోగులు పీఎఫ్ అకౌంట్స్ నుండి ముందుగానే డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి ఫామ్ 31ను ఉపయోగించాలి. ఈ ఫామ్ అఫీషియల్ యూఏఎన్ పోర్టల్లో ఉంటుంది. మొదటిగా మీ పెళ్లి లేదా వారి పిల్లల పెళ్లిళ్లకు పీఎఫ్ డబ్బులు తీసుకోవచ్చు. అలాగే పెళ్లికి సంబంధించిన ఖర్చుల కోసం పీఎఫ్ నుండి 50% వరకు విత్డ్రా చేసుకోవచ్చు. కానీ పీఎఫ్ అకౌంట్లో కనీసం 7 సంవత్సరాలు పీఎఫ్ డబ్బు జమ తర్వాత మాత్రమే విత్డ్రా చేయవచ్చు. పెళ్లి కోసం 3 కంటే ఎక్కువ సార్లు డబ్బు తీసుకోలేరు. ఇక రెండవది చదువు కోసం. 10వ తరగతి తర్వాత పిల్లల ఉన్నత చదువు లేదా విద్యా ఖర్చుల కోసం పీఎఫ్ మొత్తం నుండి 50% వరకు విత్డ్రా చేసుకోవచ్చు. దీనికి కూడా పీఎఫ్ అకౌంట్లో కనీసం 7 సంవత్సరాలు పీఎఫ్ జమ చేసిన తర్వాత విత్డ్రా ఉంటుంది. అలాగే పిల్లల చదువు కోసం 3 సార్ల కంటే ఎక్కువగా పీఎఫ్ విత్డ్రా చేయలేరు. ఇక మూడవది రిటైర్మెంట్. ఈపీఎఫ్ఓ రిటైర్మెంట్ 1 సంవత్సరం ముందు పీఎఫ్ మొత్తం నుండి 90% విత్డ్రా చేసుకోవచ్చు. దీనికి ఉద్యోగి వయసు 54 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు. ఇంకా పీఎఫ్ పథకం 1952 68NN కింద అనుమతిస్తారు. ఇక నాలుగవది నిరుద్యోగులకు. మీరు పనిచేస్తున్న కంపెనీ 15 రోజులకు పైగా మూసేస్తే మీరు పీఎఫ్ మొత్తం తీసుకోవచ్చు. మీరు మీ ఉద్యోగాన్ని కోల్పోయి 1 నెల తర్వాత పీఎఫ్ మొత్తంలో 75% వరకు తీసుకోవచ్చు. కొత్త ఉద్యోగంలో చేరాక మిగిలిన 25% కొత్త పీఎఫ్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయవచ్చు. కానీ మీరు 2 నెలలు నిరుద్యోగిగా ఉంటే మొత్తం పీఎఫ్ విత్డ్రా చేసుకోవచ్చు. ఇక ఐదవది ఇంటి కోసం. ఇల్లు కొనడం లేదా నిర్మించడం, హోమ్ లోన్ కట్టడం, స్థలం లేదా ప్లాట్ కొనడం, ఇంటిని రెనోవేషన్ లేదా ఇంటి మరమ్మతు పనులు చేయడం వంటి వాటి కోసం పీఎఫ్ డబ్బులు తీసుకోవచ్చు. ఒక వ్యక్తి తన 5 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన తర్వాత మాత్రమే ఇందుకు అర్హులు. ఇక ఆరవది వైద్య ఖర్చుల కోసం. అత్యవసర వైద్య పరిస్థితుల్లో ప్రొవిడెంట్ ఫండ్ నుండి కొంత తీసుకోవచ్చు. ఇందుకు మీరు ₹1,00,000 వరకు విత్డ్రా చేసుకోవచ్చు. ఇక ఏడవది వైకల్యం కోసం. పీఎఫ్ ప్లాన్ 68N కింద వైకల్యానికి గురైన వారికి, అంటే శారీరక వైకల్యం జరిగితే వారి ఇబ్బందులను తగ్గించడానికి పరికరాలను కొనడానికి తీసుకోవచ్చు. వరిష్ఠ పెన్షన్ బీమా యోజనలో పెట్టుబడి పెట్టడానికి 55 ఏళ్ల నిండిన తర్వాత వారి పీఎఫ్ బ్యాలెన్స్లో 90% వరకు తీసుకోవచ్చు. ఇక 9వది ఫ్యాక్టరీ లాకౌట్ లేదా మూసివేత. ఒక ఫ్యాక్టరీ లేదా సంస్థ 6 నెలలకు పైగా వేస్తే అప్పుడు కూడా పీఎఫ్ మొత్తం తీసుకోవచ్చు. ఇక 10వది సంస్థల విద్యుత్ కోత. మీరు ఉద్యోగం చేస్తున్న ఫ్యాక్టరీకి విద్యుత్ సప్లై నిలిపివేస్తే పీఎఫ్ అకౌంట్ నుండి కొంత డబ్బు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.